సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ ఇంట్లోని గోడలపై గాని అల్మారాలపై గాని హంతకులకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క వేలిముద్ర కూడా దొరకలేదు. కానీ ఒక చిన్న క్లూ దొరికింది. చనిపోయిన లేడీ బెడ్రూమ్లో 2 మద్యం గ్లాసులు, సిగరెట్ ముక్కలతో పాటు దిండు కింద కండోమ్ లభించింది. వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ను పట్టుకున్న పోలీసులు కేసు క్లోజ్ అనుకుంటున్న తరుణంలో అతను ఇచ్చిన స్టేట్మెంట్తో కేసు ఎన్నో మలుపులు తిరిగింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు 2019 జూన్ 23 ఉదయం 8:30 అవుతోంది. ఆ సమయంలో బబ్లీ అనే పనమ్మాయి ఎప్పట్లాగే ఆ ఫ్లాట్కు పనిచేయడానికి వచ్చింది. అప్పుడు ఆ ఫ్లాట్ తలుపులు లాక్ చేసి ఉన్నాయి. దాంతో ఆమె ఏమాత్రం సంకోచించకుండా తన దగ్గరున్న స్పేర్ కీ ఉపయోగించి నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళింది. సాధారణంగా ఆమె లోపలికి రాగానే మొదట వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ రాత్రి మిగిలిన పాత్రలన్నీ తోముతుంది. ఆ తర్వాతే ఇల్లు తుడవడం, మిగతా పనులన్నీ చేయడం ఆమెకు అలవాటు. ఈరోజు కూడా అదే పద్ధతిలో వంటగదిలోకి అడుగుపెట్టింది. కానీ వంటగదిలోకి వెళ్ళిన ఆమె అక్కడ ఒక ఘోరమైన దృశ్యం చూసింది. భయంతో వణికిపోయింది. ఆ ఇంట్లోనే ఉంటూ దంపతులను జాగ్రత్తగా చూసుకునే హోమ్ నర్సు ఖుష్బూ రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె మెడపైన, శరీరం పైన కత్తితో క్రూరంగా దాడి చేసిన గాయాలున్నాయి. దారుణమైన దృశ్యాన్ని చూసి భయపడిన బబ్లీ వంటగది నుండి హాల్లోకి పరిగెత్తింది. హోమ్ నర్సు ఖుష్బూకు ఈ గతి పడితే మరి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే సందేహంతో బబ్లీ వెనక్కి తిరిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఇంటి యజమానులు పడుకునే బెడ్రూమ్ వైపు వెళ్ళింది. ఆ బెడ్రూమ్ తలుపులు తెరిచి చూడగానే బబ్లీకి మైండ్ బ్లాంక్ అయింది. ఆ గదిలోని మంచం పైన ఇంటి యజమాని అయిన 75 ఏళ్ల వృద్ధుడు విష్ణు మాథూర్, అతని భార్య 72 ఏళ్ల శశి మాథూర్ ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఒకే ఇంట్లో ముగ్గురి ప్రాణాలు దారుణంగా గాల్లో కలిసిపోవడం చూసి బబ్లీ ఇక అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది. చుట్టుపక్కల ఫ్లాట్లలో ఉన్న వారందరి దగ్గరకు వెళ్ళి ఆ ఇంట్లో ఉండే ముగ్గురు రక్తపు మడుగులో పడి ఉన్నారని చెప్పింది. నిజానికి ఆ ఫ్లాట్లో నివసించే విష్ణు మాథూర్, శశి మాథూర్ దంపతులు చాలా మంచివారు. వారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. ముదిమి వయసులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆ అపార్ట్మెంట్లోని మిగతా ఫ్లాట్లలో ఉన్నవారంతా వారిని ఎంతో గౌరవంగా, మర్యాదగా చూసుకునేవారు. అయితే వయసు పైబడడం వల్ల విష్ణు, శశిలను చూసుకోవడానికి 24 గంటలు ఒక మనిషి తోడుగా ఉండేది. ఆమె పేరు ఖుష్బూ. ఆమెను కన్న కూతురులాగా చూసుకునేవారు. ఖుష్బూ డాక్టర్ కాదు, అలాగని సాధారణ పని మనిషి కూడా కాదు. ఆమె ఒక హోమ్ నర్సు. వయసు పైబడిన వృద్ధులను లేదా మంచానికే పరిమితమైన రోగులను ఇంట్లోనే ఉండి వైద్య సంబంధమైన సేవలు, సంరక్షణ అందించే వారిని హోమ్ నర్స్ అంటారు. వీరు నర్సింగ్ లేదా దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. వృద్ధులైన విష్ణు మాథూర్, శశి మాథూర్లకు సమయానికి మందులు ఇవ్వడం, వారి బీపీ లేదా షుగర్ లెవెల్స్ చెక్ చేయడం, డాక్టర్లు చెప్పిన హెల్త్ డైట్ ప్రకారం వారికి ఆహారం అందించడం ఖుష్బూ ముఖ్యమైన బాధ్యత. శశి మాథూర్ కారులో స్టీల్ ప్లేట్ ఉండడం వల్ల ఆమె సొంతంగా నడవలేదు. అలా నడవలేని వృద్ధులను పట్టుకుని బాత్రూంకు తీసుకెళ్లడం, వారికి స్నానం చేయించడం, బట్టలు మార్చడం, మంచంపై నుంచి అటు ఇటు కదపడం లాంటి పనులన్నీ ఒక నర్సుగా ఖుష్బూనే చూసుకునేది. వృద్ధులకు రాత్రి వేళల్లోనే ఎక్కువ సహాయం కావాల్సి వస్తుంది. అందుకే ఖుష్బూ ఆ ఇంట్లోనే ఉంటూ రాత్రిపూట వారు బెల్ కొట్టగానే నిద్రలేచి వారికి అవసరమైన సేవలు చేసేది. బబ్లీ కేవలం పార్ట్ టైం పని మనిషి. ఆమెకు వైద్యంతో సంబంధం లేదు. ఆమె ఉదయాన్నే వచ్చి ఇల్లు తుడవడం, వంటగదిలో పాత్రలు తోమడం లాంటి ఇంటి పనులు మాత్రమే చేసి వెళ్ళిపోతుంది. కానీ ఖుష్బూ మాత్రం ఆ ఇంటి వృద్ధ దంపతులకు ఒక కేర్ టేకర్ మరియు నర్సు. కేవలం ఇల్లు క్లీన్ చేసే పని మనిషి కాదు. కాబట్టే ఆమెకు ఆ ఇంట్లో ఒక ప్రత్యేకమైన బెడ్రూమ్ కూడా కేటాయించారు. ఒక నర్సుగా వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఆ అమ్మాయిని కూడా హంతకులు దారుణంగా బలి తీసుకున్నారు. బబ్లీ ఆ ఏరియాలో అందరికీ బాగా పరిచయం ఉన్న అమ్మాయి కావడంతో ఆమె చెప్పిన మాటలు విన్న వెంటనే చుట్టుపక్కల వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వసంత్ విహార్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఢిల్లీలోనే ఎంతో విలాసవంతమైన వసంత్ విహార్ ప్రాంతంలో ఈ ఫ్లాట్ ఉంది.
కాసేపట్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒకే ఇంట్లో రాత్రిపూట 3 వ్యక్తులు దారుణంగా హత్యకు గురయ్యారనే వార్త స్థానికులను కుదిపేసింది. చంపబడిన వారిలో 2 వ్యక్తులు వయసు పైబడిన వృద్ధులు. కానీ ఖుష్బూకు 20 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అప్పుడే ఆమెకు 100 ఏళ్లు నిండాయా అని అక్కడున్న వారంతా చాలా బాధపడ్డారు. ఖుష్బూ చాలా చురుకైన అమ్మాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తం మరకలను చూస్తూ నెమ్మదిగా ఇంటి లోపలికి అడుగుపెట్టారు. ఆ ఇల్లంతా పరిశీలిస్తే అక్కడ పెద్ద ఎత్తున ఒక దొంగతనం జరిగినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. అల్మారాలు తెరిచి ఉన్నాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కానీ ఇక్కడే పోలీసులకు ఒక పెద్ద చిక్కుముడి ఎదురైంది. దొంగతనం జరిగిన గుర్తులు ఉన్నప్పటికీ ఆ దొంగల వేలిముద్రలు గోడలపై గాని, మంచంపై గాని, హాల్లోని సోఫాపై గాని ఎక్కడా కూడా పడలేదు. అంతకులు ఎంతో ప్లాన్ ప్రకారం చేతులకు గ్లౌజులు వేసుకుని ఈ పని చేశారని పోలీసులకు అర్థమైంది. ఇక రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ టీం ఆ 3 శవాలను, ఆ గాయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆధారాలు సేకరిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఖుష్బూకు కేటాయించిన చిన్న బెడ్రూమ్ వారి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఆ బెడ్రూమ్లో ఒక చిన్న టీపాయ్ ఉంది. ఆ టీపాయ్ పైన 2 గాజు గ్లాసులు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఆ 2 గ్లాసుల్లో అడుగున కొద్దిగా మద్యం పోసి ఉంది. దీన్ని బట్టి చూస్తే రాత్రి ఆ గదిలో కూర్చుని ఎవరో 2 వ్యక్తులు మద్యం సేవించారని అర్థమవుతోంది. అంతేకాదు ఆ మద్యం గ్లాసుల పక్కనే సిగరెట్లు తాగి వాటిని అక్కడే నలిపి ఆర్పివేసిన గుర్తులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఫోరెన్సిక్ టీం కళ్ళకు మరో షాకింగ్ దృశ్యం కూడా కనిపించింది. మంచంపై ఉన్న దిండును కొద్దిగా పక్కకు జరిపి చూడగా దాని కింద కాండోమ్ లభించింది. ఈ ఆధారాలన్నీ చూశాక పోలీసులకు ఒక స్పష్టత వచ్చింది. రాత్రి వేళ ఖుష్బూతో పాటు ఆమెకు బాగా తెలిసిన అత్యంత ఆప్తుడైన ఎవరో ఒక వ్యక్తి ఆ గదిలో ఉన్నాడు. ఆ రాత్రి ఆమెతో గడిపిన ఆ వ్యక్తే చివరకు ఈ 3 దారుణ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. ఎందుకంటే ఖుష్బూ చూడడానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండే ఒక హోమ్ నర్సు. పైగా బయటి ప్రపంచంలో ఆమెకు చాలా మందితో పరిచయాలు, కనెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ పరిచయాల ద్వారానే రాత్రిపూట ఎవరైనా ఆ ఇంట్లోకి వచ్చి ఈ ఘోరాలన్నీ చేసి ఉంటాడని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అక్కడున్న ఫోరెన్సిక్ టీం, పోలీసులు కలిసి ఆ ఇల్లంతా ప్రతి అంగుళం జల్లెడ పట్టారు. ఆ ఇంట్లో మొత్తం 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అందులో వంటగదికి ఆనుకుని ఉన్న ఒక చిన్న బెడ్రూమ్లోనే హోమ్ నర్సు ఖుష్బూ శవం కనిపించింది. ఇక ఇంటి ముందు భాగంలో ఉన్న ప్రధాన బెడ్రూమ్లో యజమానులైన విష్ణు, శశి డెడ్ బాడీలు ఉన్నాయి. ఆ పక్కనే ఒక పెద్ద మెయిన్ హాల్ ఉంది. అయితే ఆ హాల్ లోపల కానీ, అలాగే ఆ 2 బెడ్రూముల్లో కానీ ఎలాంటి వేలిముద్రలు పోలీసులకు దొరకలేదు. హంతకులు ఎక్కడా క్లూస్ వదలలేదు. కానీ ఇంట్లో ఉన్న ప్రధాన అల్మారా తెరిచి ఉండింది. అలాగే టేబుల్ యొక్క డ్రాలు కూడా లాగి ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే అంతకు మించి ఆ ఇంట్లో వెతికిన గుర్తులు ఏమీ లేవు. కేవలం ఆ అల్మారాలు మాత్రమే తెరవబడ్డాయి. అసలు ఆ ఇంటి నుండి ఎంత విలువైన సొమ్ము దొంగతనం చేయబడింది, ఏమేమి వస్తువులు మాయమయ్యాయి అనే విషయంపై పోలీసులకు ఖచ్చితమైన అవగాహన లేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నవారంతా శవాలుగా మారారు. అప్పుడు బబ్లీని పిలిచి ప్రశ్నించడం ప్రారంభించారు. బబ్లీ ప్రతిరోజు ఉదయం పూట అక్కడ పార్ట్ టైం పని కోసం వచ్చేది. కాబట్టి ఆ ఇంటి విషయాలు ఆమెకు బాగా తెలుసు. పోలీసులు ఆమెతో మాట్లాడినప్పుడు ఆ ఇంటి వృద్ధురాలు శశికి ఎప్పుడు ఒంటి నిండా బంగారు నగలు ధరించే అలవాటు ఉందనే విషయాన్ని పోలీసులకు చెప్పింది. కానీ పోలీసులు శవాన్ని చూసినప్పుడు ఆ నగలు ఏవి ఇప్పుడు శశి శరీరంపై లేవు. దారుణ హత్యలు చేసిన ఆ రాక్షసులు నగలను ఎత్తుకెళ్లారని అర్థమైంది. ఇది సంపన్నమైన కుటుంబం కాబట్టి ఆ ఇంట్లో ఇంకా వేరే ఏమైనా నగలు గాని, డబ్బు గాని కనిపించకుండా పోయాయా అనే దానిపై పనమ్మాయి బబ్లీకి ఎలాంటి అవగాహన లేదు. ఇదంతా విన్నాక పోలీసుల మనసులో కొన్ని ప్రాథమిక ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు బబ్లీ ఎప్పుడు వచ్చింది? బబ్లీ స్పేర్ కీతో లోపలికి ప్రవేశించిన మాట నిజమేనా, లేక దీని వెనుక ఇంకేదైనా ఆంతర్యం ఉందా అనే ప్రశ్నలు సహజంగానే పోలీసుల వైపు నుండి వస్తాయి. వారు ఆ కోణంలో కూడా ప్రశ్నలు అడగడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఆ ఇంట్లోకి ఫోర్స్ ఎంట్రీ ఆనవాళ్ళు ఏమాత్రమూ లేవు. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే మెయిన్ డోర్ తెరిచి దాని గుండానే హంతకుడు లోపలికి ప్రవేశించాడు. విష్ణు, శశి నిద్రపోయిన తర్వాత ఖుష్బూనే తన బాయ్ ఫ్రెండ్ కోసం ఆ తలుపు తీసి ఉండవచ్చు. లోపలికి వచ్చిన హంతకుడు ఖుష్బూతో కలిసి మందు కొట్టిన తర్వాత
తనకు దొరికిన అవకాశాన్ని వాడుకుని ఖుష్బూను హత్య చేశాడు. ఆ తర్వాత ఆ వృద్ధ దంపతులను కూడా చంపేసి అక్కడి నుండి పారిపోయాడు. కానీ ఈ 3 హత్యలు చేసిన వ్యక్తి కేవలం శశి ఒంటిపై ఉన్న నగలను మాత్రమే ఆశించి ఈ దారుణానికి ఒడిగట్టాడా అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకాలంటే ఆ ఇంటి లోపల ఏమేమి ఉన్నాయనే విషయం తెలియాలి. దాని గురించి పోలీసులు ఆలోచిస్తున్న సమయంలోనే విష్ణు శశి దంపతుల కుమార్తె అమిత అక్కడికి చేరుకుంది. తన తల్లిదండ్రులు హత్యకు గురయ్యారనే విషయం తెలిసి ఆమె వచ్చింది. చాలా మందికి అమిత తెలుసు. అమిత ఢిల్లీలోనే మరో ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. అమితను కలిసిన పోలీసులు ఆమె నుండి వివరాలు సేకరించారు. ఇంట్లో నగలు, డబ్బు ఏమైనా పోయాయా అని అడిగారు. ఇంటిలోకి వెళ్ళిన అమిత పోలీసుల సమక్షంలోనే తాళం వేసి ఉన్న ఒక అల్మారాను తెరిచింది. అందులోని ఒక డ్రాలో డబ్బు అలాగే ఉండింది. ఆ డబ్బును నిందితులు చూడలేదు. అయితే మరో డ్రాను తెరిచినప్పుడు అందులో డబ్బు లేదనే విషయాన్ని అమిత గమనించింది. సార్, ఇందులో 85,000 ఉండేవి. వాటిని నేనే ఇక్కడ పెట్టాను. అది ఇప్పుడు కనిపించడం లేదు. అలాగే నగలు కూడా ఉండేవి. అవి కూడా కనిపించడం లేదని చెప్పింది. విష్ణు శశి దంపతులు తమకు వచ్చే పెన్షన్ డబ్బును నగదు రూపంలో ఒక అల్మారాలో దాచిపెట్టేవారు. ఆ డబ్బు అక్కడ అలాగే పేరుకుపోయేది. అమితకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఆ డబ్బును తీసుకునేది కాదు. తల్లిదండ్రులకు అత్యవసరంగా ఏదైనా అవసరమైతే లిక్విడ్ క్యాష్ ఉండాలి కదా అని భావించి కొంత డబ్బు మాత్రం ఒక డ్రాలో పెట్టేది. ఇప్పుడు ఆ డ్రాలో ఉన్న నగలు మాత్రమే చోరీ అయ్యాయి. ఇంటి నుండి ఏమేం పోయాయో ఇప్పుడు పోలీసులకు అవగాహన వచ్చింది. ఇదంతా విన్న తర్వాత ఖుష్బూతో సంబంధం ఉన్న ఎవరో ఒక్కరే ఈ హత్యలు చేశారని పోలీసులు మరింత బలంగా నమ్మారు. ఆ ఇంట్లో నుంచి విష్ణు శశి మొబైల్ ఫోన్లు కూడా కనిపించకుండా పోయాయి. కాసేపట్లోనే పోలీసు జాగిరం వచ్చింది. అది రోడ్డు వరకు పరిగెత్తింది. అంతకు మించి ఎలాంటి క్లూ లభించలేదు. ఆ తర్వాత శవాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. బబ్లీ, అమిత నైబర్స్ తమకు తెలిసిన విషయాలను పోలీసులకు చెప్పారు. ఇంకోవైపు పోలీసులు ఖుష్బూ నంబర్ను పరిశీలించడం ప్రారంభించారు. అప్పుడు ఖుష్బూ తరచుగా కాంటాక్ట్ చేసే ఒక వ్యక్తి నంబరు పోలీసులకు దొరికింది. ఆ మొబైల్ నంబర్ను పోలీసులు ట్రేస్ చేస్తే ఆ మొబైల్ నంబర్ ఇప్పటికీ యాక్టివ్గానే ఉండింది. వెంటనే పోలీసులు వెస్ట్ ఢిల్లీలోని ఒక ఇంటికి చేరుకున్నారు. ఖుష్బూ ప్రియుడు అని భావిస్తున్న అతని పేరు నిత్యం. అతని ఇంటికి పోలీసులు వెళ్ళారు. అప్పటికే ఆ ఇంట్లో నిత్యంతో పాటు ఒక యువతి ఉంది. ఆమె ఎవరంటే అతని గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు. అతను ఆ మాట చెప్పగానే ఇలాంటి విషయమేదో ఉంటుందని పోలీసులు ముందుగానే ఊహించారు. ఎందుకంటే ఖుష్బూ కాల్ రికార్డులో ఉన్న నిత్యం నంబరు దొరకగానే పోలీసులు నిత్యం కాల్ రికార్డును కూడా బయటకు తీశారు. అలా తీసినప్పుడే పోలీసులకు ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది. ఖుష్బూతో మాట్లాడే అదే నిత్యం కాసేపటి తర్వాత మరో వ్యక్తికి ఫోన్ చేస్తాడు. దాదాపు ప్రతిరోజు వారి మధ్య కాంటాక్ట్ ఉంది. ఆ నంబర్ను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అది ఒక యువతి నంబరు. ఆ యువతిని ఇప్పుడు నిత్యం ఇంట్లో పోలీసులు చూశారు. ఆ అమ్మాయిని నిత్యంను పోలీసులు విచారించారు. ఖుష్బూ వారిద్దరికీ కామన్ ఫ్రెండ్. ఖుష్బూతో నిత్యానికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఖుష్బూతో సంబంధాన్ని కొనసాగిస్తూనే అతను తన గర్ల్ ఫ్రెండ్తో కూడా సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఈ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు. ఇదంతా తెలుసుకున్న పోలీసులు వారిద్దరిని ప్రశ్నించారు. 22వ తేదీన మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. అలా అడగడానికి ఒక కారణం ఉంది. ఆ రోజు సాయంత్రం వారిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అప్పుడు నిత్యం ఏం చెప్పాడంటే, సార్, నేను క్రికెట్ బాగా చూస్తాను. మ్యాచ్ చూసేటప్పుడు ఎవరూ డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అని చెప్పాడు. నిజానికి ఆ క్రికెట్ మ్యాచ్ జరిగింది పగటిపూట. అది సాయంత్రానికే ముగిసిపోయింది. ఆ తర్వాత ఆ మ్యాచ్ను మనం టీవీలో చూస్తున్నామంటే అది హైలైట్స్ మాత్రమే. అయిపోయిన మ్యాచ్ను చూస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు అతడు చెప్పాడు. ఒకవేళ వారిద్దరూ ఆ ఇల్లు వదిలి బయటకు వెళ్ళినా కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడం వల్ల వారు వసంత విహార్లోని ఆ ఫ్లాట్కు వెళ్ళారా లేదా అని నిరూపించలేని పరిస్థితి ఏర్పడింది. అపార్ట్మెంట్కు వచ్చే దారిలో సీసీటీవీ కెమెరా ఉన్నట్లు కనిపించింది. వెంటనే ఫుటేజీని సేకరించారు. 22వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఆ ఇంటి సమీపంలోకి ఒక బైక్ వచ్చి ఆగిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ బైక్ నుండి ఒక యువతి, ఒక యువకుడు దిగారు. ఇద్దరు నల్లటి దుస్తులు ధరించి ఉన్నారు. ఆ యువతి తలని కప్పుకుని ఉంది.
ఇద్దరి ముఖాలు సీసీటీవీ కెమెరాలో పడలేదు. వారి వెనుక భాగం మాత్రమే కనిపిస్తోంది. ఇద్దరు వసంత అపార్ట్మెంట్స్లోని మొదటి అంతస్తుకు నడుచుకుంటూ వెళ్తున్నట్లు కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. వారిని మళ్ళీ చూసేసరికి రాత్రి 11 గంటలైంది. రాత్రి 9 గంటలకు లోపలకు వెళ్ళిన వారు రాత్రి 11 గంటలకు ఇద్దరు బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ ముఖాలు సీసీటీవీ కెమెరాకు దొరకాలి. కానీ వారు బయటకు వచ్చేటప్పుడు ఆ మహిళ తన ముఖం ముందు భాగానికి షాల్ను లాగి కట్టుకుంటోంది. షాల్తో ముఖాన్ని దాచుకున్న ఆ యువకుడు ఫ్లాట్ నుండి నడుస్తూ వారి బైక్ ఉన్న చోటుకి చేరుకునే విజువల్స్ సీసీటీవీ కెమెరాలో పడ్డాయి. కానీ ముఖం మాత్రం కనిపించలేదు. వారిద్దరూ బైక్ ఎక్కేటప్పుడు వారి వెనక భాగం మాత్రమే సీసీటీవీ కెమెరాలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ బైకు ముందుకు వేగంగా వెళ్ళిపోయింది. ఆ బైకు కనుక వెనక్కి తిరిగి ఉంటే ఖచ్చితంగా ముఖం కనిపించేది. కానీ ఆ రాత్రి అక్కడి నుండి వెళ్ళిపోయిన ఆ బైకును ఫాలో అవ్వలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. ఆ బైక్ నంబర్ కెమెరాలో దొరకలేదు. చాలాసార్లు జూమ్ చేసి చూసినప్పటికీ నంబరు మాత్రం లభించలేదు. ఆ ప్రాంతంలో ఎక్కడ బైక్ పెడితే నంబర్ పడకుండా ఉంటుందో ఖచ్చితంగా తెలిసిన వారే ఆ బైకును అక్కడ తెచ్చిపెట్టారు. సీసీటీవీ కెమెరా అక్కడ ఉందని, ఆ కెమెరా బైక్ దిగి వచ్చే వారి విజువల్స్ను రికార్డ్ చేస్తుందని ఆ దిగిన వ్యక్తులకు బాగా తెలుసు. అందుకే కెమెరాలో ముఖం పడని రీతిలో వారు నడిచారు. కెమెరాలో కనిపించిందల్లా కొంత నలుపు రంగు మాత్రమే. కానీ ఆ నడిచి వచ్చిన వ్యక్తుల పొడవు, వారి లావు వంటివి పోలీసులకు ఇప్పుడు తెలిసాయి. దానిని విశ్లేషించినప్పుడు ఖుష్బూ బాయ్ ఫ్రెండ్, అతని గర్ల్ ఫ్రెండ్ ఈ కథలోని పాత్రలు కారని పోలీసులకు అర్థమైంది. వారికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. ఆ ఇద్దరికి ఈ కేసుతో సంబంధం లేదని పోలీసులు నిర్ధారించుకోవడానికి మరో కారణం కూడా ఉంది. నిత్యం, అతని గర్ల్ ఫ్రెండ్ వారున్న ఇంటి నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో పడేవారు. 22వ తేదీ విజువల్స్ పూర్తిగా పరిశీలించిన పోలీసులు వారు ముందుగా చెప్పినట్లు రాత్రివేళ బయటకు రాలేదని నిర్ధారించుకున్నారు. ఇప్పుడు పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అప్పుడు నైబర్స్ చెప్పిన ఒక విషయం సందేహం కలిగించింది. వారేం చెప్పారంటే, సార్, విష్ణుకు అతని కూతురైన అమిత భర్త రణ్బీర్కు గతంలో ఒకసారి గొడవ జరిగింది. ఈ ఫ్లాట్ను అమ్మేయాలని రణ్బీర్ వారిని బలవంతం చేశాడు. కానీ విష్ణు, శశి ఈ ఫ్లాట్ను అమ్మడానికి అస్సలు అంగీకరించలేదు. వారు సర్వీస్లో ఉన్న సమయంలో ఈ ఫ్లాట్ను కొనుక్కున్నారు. విష్ణు ఈ ఫ్లాట్ను అమ్మకపోవడానికి కారణం ఏంటంటే శశి కాలుకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఆమె కాలులో ఒక స్టీల్ ప్లేటు ఉంది. నిజానికి దానికి సంబంధించే ఖుష్బూ అక్కడ ఉంది. ఆమె ఒక హోమ్ నర్స్ కదా. ఆమె సహాయంతోనే శశి అటు ఇటు నడుస్తోంది. అంతేకాకుండా ఒకవేళ తాను చనిపోతే శశి స్వతంత్రంగా ఉండడానికి ఒక చోటు ఉండాలనే కారణంతో ఈ ప్లాట్ను అమ్మడానికి విష్ణు మాథుర్ అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఈ మాటలు అల్లుడికి నచ్చలేదు. అందుకే వారి మధ్య గొడవలు జరిగాయని నైబర్స్ చెప్పారు. వెంటనే పోలీసులు అమితను స్టేషన్కు పిలిపించారు. అమిత, నీ భర్తకు నీ తండ్రికి మధ్య జరిగిన గొడవ చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లకు తెలుసు. ఆ గొడవకు ఈ మరణానికి సంబంధం ఉందని మేమంటే అమిత అంగీకరిస్తుందా అని అడిగారు. ఆ మాట వినగానే అమిత ఒక్కసారిగా షాక్ అయింది. సార్, మీరు నా భర్త గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. ఆయన ఇల్లు అమ్మాలని చెప్పింది ఆ డబ్బు మా బ్యాంకు ఖాతాలో వేసుకోవడానికి కాదు. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, నాన్న ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. వారిద్దరూ మాతో పాటే మా ఇంట్లోనే ఉండాలని, లేదంటే మా ఇంటి పక్కన వేరే ఏదైనా ఇంట్లో నివసిస్తే వారిని చూసుకోవడం మాకు సులువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే నా భర్త చెప్పాడు. యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ నాన్న అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పింది. వాస్తవానికి పోలీసులు అమితను అడగడానికి ముందే రణ్బీర్తో పాటు అమిత మొబైల్ టవర్ లొకేషన్లను పరిశీలించారు. హత్యలు జరిగిన సమయంలో వారిద్దరూ ఈ వసంత విహార్ పరిసరాల్లోనే ఉన్నారా అని చెక్ చేశారు. వారు ఆ చుట్టుపక్కన కూడా లేరని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ మరణాలతో వారికి ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఫార్మాలిటీ కోసం అమితను ప్రశ్నించారు. అప్పుడు అమితతో పోలీసులు ఏమన్నారంటే, చూడండి అమిత గారు, మీ ఇంట్లో హత్యలు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా మీ అమ్మ నాన్నలతో సంబంధం ఉంది, లేదా ఖుష్బూతోనైనా సంబంధం ఉండాలి. తలుపును లోపల నుండి తీయడం వల్లే హంతకుడు ఎంటర్ అయ్యాడు. ఈ ఇంటికి సాధారణంగా ఎవరెవరు వస్తూ పోతూ ఉంటారని అడిగారు. అప్పుడు అమిత చాలా గుర్తు చేసుకుని కొన్ని పేర్లను చెప్పింది. అమిత చెప్పిన పేర్లన్నీ పోలీసులు నోట్ చేసుకున్నారు. ఇదే సమయంలో ఆమెకు ఒక సంఘటన గుర్తొచ్చింది.
సార్, నేను ప్రతిరోజు రాత్రి మా అమ్మతో వీడియో కాల్లో మాట్లాడుతుంటాను. ఈ సంఘటన జరగడానికి వారం ముందు నేను అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఒకరిని ఇంటి లోపల చూశాను. ఆమె ఒక యువతి. తనెవరంటే పూర్వం మాకు పరిచయం ఉన్న ఒక ఆవిడ కూతురు. ఆమె పేరు ప్రీతి. ఆమె ఈ వసంత విహార్ ప్రాంతంలో ఏదో పని మీద వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చిందట. ఆ రోజు ఆమె మా ఇంట్లోనే బస చేసింది. అందుకే ఆ రాత్రి నేను అమ్మకు ఫోన్ చేసినప్పుడు ఆమెను చూశాను అని పోలీసులకు చెప్పింది. ఆ ఇంటికి వచ్చి అందరి నంబర్లు సేకరించిన పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేశారు. అమిత వీడియో కాల్ ద్వారా అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ప్రీతిని చూసినప్పుడే ఆమె నంబర్ను కూడా తీసుకుంది. ఆ నంబర్ ఆధారంగానే ఇప్పుడు పోలీసులు ప్రీతికి కూడా ఫోన్ చేశారు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అనుమానంతో ఆమె కాల్ డేటా రికార్డును బయటకు తీశారు. ఆ తర్వాత మొబైల్ టవర్ లొకేషన్ను పరిశీలించారు. 2019 జూన్ 16న విష్ణు ఇంటికి వచ్చిన ప్రీతి మొబైల్ నంబర్ అతని ఇంటికి దగ్గరగా ఉన్న టవర్లోనే లొకేషన్ చూపించింది. అదే ఫోన్ నంబర్ ఈ హత్య జరిగిన 22వ తేదీ కూడా విష్ణు ఇంటి సమీపంలోని టవర్లోనే లొకేషన్ను చూపించింది. ఇది పోలీసులకు చాలా అనుమానం కలిగించింది. ఆమె రాత్రిపూట ఆ టవర్ లొకేషన్కు రావడానికి ఏ కారణమైనా ఉండి ఉండొచ్చు. కానీ హత్యలు జరిగిన రోజు ఆ ఇంటి సమీపంలోనే ప్రీతి ఉనికి ఉంది. అందువల్ల ప్రీతి దొరికితే ఆమె నుండి మిగతా విషయాలు తెలుసుకోవచ్చని పోలీసులు భావించారు. ఇదే సమయంలో పోలీసులు నిఘా పెట్టిన విష్ణు మొబైల్ ఆన్ అయింది. యాక్చువల్గా విష్ణు, శశి మొబైల్ ఫోన్లు క్రైమ్ సీన్ నుండి కనిపించకుండా పోయాయి. అందులో ఒకటి ఇప్పుడు ఆన్ అయింది. ఇంతకీ ఎక్కడ ఆన్ అయిందంటే హర్యానాలోని గురుగ్రామ్లో. కాసేపట్లోనే మరో ఫోన్ కూడా ఆన్ అయింది. అదెవరిదంటే ప్రీతి ఫోన్. ప్రీతి ఫోన్ లొకేషన్ చూసినప్పుడు అది కూడా గురుగ్రామ్ అని చూపించింది. అంటే విష్ణు ఫోన్, ప్రీతి ఫోన్ గురుగ్రామ్లో ఒకేసారి ఆన్ అయ్యాయి. ఇక ఆలస్యం చేయకుండా ఒక పోలీసు బృందం గురుగ్రామ్కు వెళ్ళింది. గురుగ్రామ్లోని ప్రీతి ఇంటికి పోలీసులు వెళ్ళేసరికి ఆమె అక్కడ లేదు. ఆ తర్వాత సైబర్ సెల్ సాయంతో పోలీసులు మొబైల్ నంబర్ లొకేషన్ను ఫాలో అవుతూ ఒక హోటల్కు చేరుకున్నారు. ఆ హోటల్లో ప్రీతిని పట్టుకున్నారు. ప్రీతిని పట్టుకునే సమయంలో ప్రీతితో పాటు ఒక యువకుడు కూడా ఉన్నాడు. 42 ఏళ్ల ప్రీతితో పాటు ఉన్నది 39 ఏళ్ల మనోజ్. మనోజ్ను ప్రీతిని పట్టుకున్న పోలీసులు వారిని స్టేషన్కు తీసుకెళ్లారు. అప్పుడు వారి దగ్గర విష్ణు ఫోన్ ఉంది. విష్ణు ఫోనే కాకుండా శశి ఫోన్, అలాగే ఆ ఇంటి నుండి చోరీ చేసిన నగదు, బంగారు నగలు కూడా వారి దగ్గరే ఉన్నాయి. హత్యలు జరిగి 24 గంటలే అయింది. కానీ బంగారం, డబ్బును వారు ఖర్చు చేయకముందే పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్లో పోలీసులు ప్రశ్నించినప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాయి. ప్రీతికి రెస్టారెంట్, పేయింగ్ గెస్ట్ బిజినెస్ ఉండేది. కానీ అందులో నష్టాలు వచ్చాయి. అందువల్ల డబ్బు సంపాదించడానికి వేరే మార్గం ఏముందా అని బాగా ఆలోచించేది. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మనోజ్ ఆమె దృష్టిలో పడ్డాడు. మనోజ్ కూడా ఆమెలాగే ఎలా డబ్బు సంపాదించాలా అని ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. అప్పుడు ఈ మనోజ్ రియల్ ఎస్టేట్లోని అవకాశాల గురించి ప్రీతికి చెప్పాడు. అప్పుడు మనోజ్తో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగిన ప్రీతికి కొంత ఆదాయం రావడం ప్రారంభమైంది. మనోజ్కు రియల్ ఎస్టేట్ విషయాలపై మంచి పట్టు ఉంది. ఆ విధంగా వారు బిజినెస్లో ఒకటయ్యారు. కలిసి బిజినెస్ చేస్తున్న ఆ ఇద్దరు కొద్ది రోజుల్లోనే కలిసి నివసించడం కూడా మొదలుపెట్టారు. ఒకే ఇంట్లో, ఒకే గదిలో భార్యాభర్తల్లాగా ఉండేవారు. మనోజ్ను ప్రీతి పెళ్లి చేసుకోవడం గురించి సీరియస్గా ఆలోచిస్తున్న సమయంలోనే ఆమెకు ఒక భయంకరమైన విషయం తెలిసింది. ఈ మనోజ్ పేరు మీద భార్యను చంపిన కేసు ఉంది. భార్యను చంపిన వ్యక్తి తనతో ఉన్నాడని తెలిస్తే సాధారణంగా ఏ లేడీ అయినా చాలా భయపడుతుంది. కానీ ప్రీతి మాత్రం అవేమీ పట్టించుకోలేదు. పైగా అతనితో ఏమందంటే, మనోజ్, అవేమీ నేను పట్టించుకోను, కానీ డబ్బు సంపాదించే ప్లాన్ ఏదైనా ఆలోచించు అని చెప్పింది. అప్పుడు ప్రీతిని తనకు తగిన తోడుగా ఈ మనోజ్ భావించాడు. ఆమెతో ఏం చెప్పాడంటే, త్వరగా డబ్బు సంపాదించాలంటే దొంగతనమే కరెక్ట్ అని ఆమెతో చెప్పాడు. మనం ఏం చేద్దామంటే బాగా డబ్బున్న ఇళ్లలోకి దూరుదాం, అందిన కాడికి దోచేద్దామని చెప్పగానే ప్రీతి కూడా దాన్ని సీరియస్గా తీసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే కొంత లాభమే వస్తుంది, కానీ దొంగతనం చేసి దొరకకుండా ఉంటే ఇష్టం వచ్చినంత కాజేయొచ్చు అని కలలుగన్నది. చివరకు దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎవరి ఇంట్లో దొంగతనం చేయాలని బాగా ఆలోచించారు. చివరకు రిటైర్ అయిన వ్యక్తుల ఇంట్లో దొంగతనం చేయాలని అనుకున్నారు. ఎందుకంటే వారి దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుంది.
కొందరైతే మనవళ్ళు మనవరాళ్లకు ఇవ్వడం కోసం బంగారం డబ్బు దాచిపెడుతుంటారు. పెన్షన్ డబ్బును కూడా కూడబెడుతుంటారు. అలాంటి వారు ఎవరున్నారు, తమ ప్లాన్కు ఎవరు సరిపోతారు అని ప్రీతి తెగ ఆలోచించింది. అలా ఆలోచిస్తున్న సమయంలోనే యాదృచ్ఛికంగా విష్ణును చూసింది. ఈ విష్ణు శశి దంపతులకు ప్రీతి తల్లితో పరిచయం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రీతి వసంత్ విహార్లో ఉండడం లేదు. ఆమె ఇప్పుడు గురుగ్రామ్లో ఉంటోంది. అందుకే ఆ పరిచయం తగ్గిపోయింది. కానీ విష్ణు శశి దంపతుల దగ్గర చాలా ఎక్కువ డబ్బు ఉందనే విషయం ప్రీతికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆమె పూర్వం విష్ణుని చూసే సమయంలో అతను ప్రభుత్వ ఉన్నతోద్యోగి. అతని కోసం ఇంటికి ప్రభుత్వ వాహనం వచ్చేది. పైగా అతని భార్య కూడా గవర్నమెంట్ ఆఫీసరే. ఇప్పుడు రిటైర్ అయిన ఆ దంపతుల దగ్గర చాలా డబ్బు ఉండి ఉంటుందని ప్రీతి అనుకుంది. కానీ నిజంగానే వారి దగ్గర అంత డబ్బు ఉందా అని తెలుసుకోవడానికి మార్గం ఏంటని ఆలోచించింది. ఆ ఆలోచన రాగానే వారి ఇంటికి అతిథిగా వెళ్ళాలని నిర్ణయించుకుంది. అందువల్లే 2019 జూన్ 16వ తేదీన సాయంత్రం వారి ఇంటికి వెళ్ళిన ప్రీతి కాలింగ్ బెల్ కొట్టింది. అప్పుడు ఆ దంపతులు తలుపు తీశారు. వారికి ప్రీతి కనిపించింది. ఆ దంపతులను చూసిన ప్రీతి, నన్ను గుర్తుపట్టారా అని అడిగింది. ప్రీతి వాయిస్, ఆమె రూపం పెద్దగా మారిపోలేదు. అందువల్ల శశి వెంటనే ప్రీతిని గుర్తుపట్టింది. అలా ప్రీతి ఆ ఇంట్లోకి ప్రవేశించింది. తాను ఈ వసంత విహార్లో ఒక ప్రాజెక్ట్ పని మీద వచ్చానని, ఇప్పుడు బాగా లేట్ కావడం వల్ల తన ఇంటికి తిరిగి వెళ్ళడం కష్టమని చెప్పింది. ఎక్కడైనా స్టే చేయాలని అనుకున్నప్పుడు మీరు గుర్తొచ్చారని అంది. ఆ మాట వినగానే శశి ఏమందంటే, ప్రీతి, దానికి నువ్వు ఇంత ఆలోచించాలా? ఇది నీ ఇల్లే అనుకో అని ఆ దంపతులు ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ రాత్రి అక్కడ బస చేసిన ప్రీతి ఆ ఇంటిని పూర్తిగా గమనించింది. ఆ ఇంట్లో ఒక హోమ్ నర్సు కూడా ఉంది. ఆ హోమ్ నర్స్ వంటగదికి ఆనుకుని ఉన్న బెడ్రూమ్లో నిద్రపోతుందని ప్రీతి నోట్ చేసుకుంది. ఆ తర్వాత ప్రీతి గమనించిన మరో విషయం, అక్కడున్న సంపద. అల్మారాలన్నీ విష్ణు శశి దంపతుల గదిలోనే ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లు, మిగతా వాతావరణం ఎప్పుడు సైలెంట్గా మారుతుందో కూడా ఆ రాత్రి ప్రీతి అర్థం చేసుకుంది. అక్కడ ఏదైనా జరిగినా కూడా చుట్టుపక్కల వారు ఎవరూ గమనించలేరనే విషయం ప్రీతి కనిపెట్టింది. ఇక ఉదయాన్నే లేచి ప్రీతి అక్కడి నుండి నేరుగా మనోజ్ దగ్గరికి వెళ్ళింది. మనోజ్కు ఆ ఇంటి వాతావరణం గురించి చెప్పి దోపిడీకి డేట్ ఫిక్స్ చేసింది. వారు ఎంచుకున్న తేదీ జూన్ 22. ఆ రోజు విష్ణు శశిలను హతమార్చి ఆ ఇంట్లో ఉన్న బంగారం డబ్బు సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ ప్లాన్ అమలు చేయడంలో ఒక సమస్య ఉంది. అదేంటంటే హోమ్ నర్స్ ఖుష్బు. మొదట ఆమెను చంపితేనే ఎలాంటి సమస్య ఉండదని అనుకున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదనేది వారి ఆలోచన. చోరీ చేయడంతో పాటు పోలీసులను తప్పుదారి పట్టించాలని కూడా ప్లాన్ వేసుకున్నారు. అందుకోసం వారు ఎంచుకున్నది ఖుష్బు యొక్క బెడ్రూమ్. జూన్ 22వ తేదీన మరోసారి ఆ ఇంటికి వెళ్ళిన ప్రీతి కాలింగ్ బెల్ కొట్టింది. అప్పుడు శశి తలుపు తీసి ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ సమయంలో ప్రీతితో పాటు వచ్చిన మనోజ్ బయటే ఉండిపోయాడు. లోపలికి వెళ్ళిన ప్రీతి మాత్రం ఆ ఇంట్లో కాసేపు కూర్చుని విష్ణు శశితో ముచ్చట పెట్టింది. ఆ తర్వాత వారితో కలిసి భోజనం చేసింది. కొంచెంసేపు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత అంతా నిద్రపోవడానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో బయట వేచి చూస్తున్న మనోజ్ను లోపలికి రప్పించడం కోసం ప్రీతి తలుపు తీసి పెట్టింది. అప్పుడు సమయం రాత్రి 10 గంటలైంది. యాక్చువల్గా రాత్రి 9 గంటలకే మనోజ్, ప్రీతి ఆ ఇంటికి వచ్చారు. కానీ 9 నుండి 10 గంటల వరకు మనోజ్ ఆ ఇంటి సమీపంలోనే నక్కి ఉన్నాడు. 10 గంటలు కాగానే బెడ్రూమ్లోకి విష్ణు శశి వెళ్ళారు. వారికి అప్పుడు ఖుష్బు మందులు ఇస్తుండగా హాల్లో ఉన్న ప్రీతి అదంతా చూస్తూనే ఉంది. ఆ తర్వాత ప్రీతికి బాయ్ చెప్పి ఖుష్బు కూడా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఖుష్బు బెడ్రూమ్లోకి వెళ్ళిన పావు గంట తర్వాత ప్రీతి మనోజ్ను ఇంటి లోపలికి రప్పించింది. నిశ్శబ్దంగా వారిద్దరూ 10:30 వరకు వేచి చూశారు. 10:30 దాటగానే మనోజ్, ప్రీతి నేరుగా ఖుష్బు గదిలోకి వెళ్ళారు. ఖుష్బు తన బెడ్పై పడుకుని ఉంది. ఆ సమయంలో స్క్రూ డ్రైవర్తో మనోజ్ కత్తితో ప్రీతి ఖుష్బుకు దగ్గరగా వెళ్ళారు. ఖుష్బు ఏదైనా చేసే లోపే ఆమె నోరును గట్టిగా మూసి మనోజ్ తన చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్తో ఆమె ఛాతీపై పొడిచాడు. అప్పుడు కత్తితో ఖుష్బు గొంతును ప్రీతి కట్ చేసింది.
ఆమె ప్రాణాలు విడిచే వరకు వారిద్దరూ అక్కడే నిలబడ్డారు. ఖుష్బూ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ముందే ప్లాన్ వేసుకున్నట్లు పోలీసులను తప్పుదారి పట్టించే డ్రామా మొదలుపెట్టారు. 2 గ్లాసులు తీసి టీపాయ్ మీద పెట్టారు. అందులో కొద్దిగా మద్యం పోశారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న కండోమ్ ప్యాకెట్ నుండి ఒక దాన్ని తీసి దిండు కింద పెట్టారు. ఆ తర్వాత మనోజ్ సిగరెట్లు వెలిగించి దాని బూడిదను అక్కడ దులిపి ఆ సిగరెట్ ముక్కను కూడా అక్కడే పడేశాడు. అక్కడికి ఎవరో వచ్చారని, ఆ వచ్చిన వ్యక్తి ఖుష్బూతో కలిసి మద్యం తాగాడు అనిపించేలా సీన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత విష్ణు, శశి పడుకున్న గది వైపు వెళ్ళారు. అప్పటికే ఆ దంపతులు గాఢ నిద్రలో ఉన్నారు. బయట హోమ్ నర్సు ఉండడం వల్ల రాత్రిపూట బాత్రూమ్కు వెళ్లాల్సి వస్తే శశి ఆమెను పిలుస్తుంది. అందుకోసం అక్కడ ఒక బెల్ సిస్టమ్ ఉంది. బెల్ శబ్దం విని ఖుష్బూ వారి దగ్గరకు వెళ్తుంది. ఆమె గది లోపలికి రావడానికి వీలుగా తలుపులు లాక్ చేయకుండా ఉంచారు. ఇదంతా ప్రీతి 16వ తేదీన అక్కడున్నప్పుడే గమనించింది. ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఆ దుర్మార్గులు ఆ మంచంపైనే వృద్ధ దంపతులను కూడా చంపేశారు. కాస్త కూడా కనికరం లేకుండా ఈ మనోజ్ అనేవాడు చాలాసార్లు స్క్రూ డ్రైవర్ను ఆ వృద్ధ దంపతుల శరీరంలోకి దింపాడు. ప్రీతి కూడా కత్తితో ఇష్టం వచ్చినట్లు దాడి చేసింది. ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక శశి శరీరంపై ఉన్న నగలను తీసుకున్నారు. ఆ తర్వాత ఒక అల్మారాలో వెతకగా కొన్ని బంగారు నగలు, మరికొంత డబ్బు దొరికింది. వాటిని తీసుకుని వేగంగా బయటపడ్డారు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు. ముఖం దాచుకుని ఇద్దరు సీసీటీవీ కెమెరాలో పడకుండా నడుస్తూ రోడ్డు మీదకు చేరుకున్నారు. ఆల్రెడీ వారు తెచ్చిపెట్టుకున్న బైక్ ఎక్కి పారిపోయారు. పోలీసులు గురుగ్రామ్లో ఇద్దరు నిందితులను పట్టుకునే సమయంలో వారి ఇంట్లో దొరికిన కండోమ్ ప్యాకెట్లో మిగిలిన కాండోమ్స్ అలాగే ఉన్నాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన స్క్రూ డ్రైవర్ను, కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. పాత పరిచయాలంటూ హఠాత్తుగా మన జీవితాల్లోకి వచ్చే వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కేసు మనకు చెబుతోంది. ఆ రోజు వృద్ధ దంపతులు ప్రీతిని పరాయి మనిషిలా చూడలేదు. తమ సొంత బిడ్డలా భావించి ఆ రాత్రి ఆశ్రయం ఇచ్చారు. ఆమెకు ఏం కష్టం వచ్చిందో, ఒక ఆడపిల్ల ఇంత రాత్రి ఎక్కడికి పోతుందని గుండెలకు హత్తుకున్నారు. కానీ ఆ అమాయక ప్రాణాలకు తెలియదు, తాము ప్రేమతో తెరిచిన ఆ ఇంటి తలుపులు తమ పాలిట మృత్యువుకు స్వాగతం పలుకుతున్నాయని. వారు నమ్మిన ఆ నమ్మకమే చివరకు వారి ఊపిరిని బలి తీసుకుంది. చాలా కాలం తర్వాత హఠాత్తుగా మనల్ని వెతుక్కుంటూ వచ్చే వారి వెనుక ఏదైనా దురుద్దేశం ఉందేమోనని ఒక కంటితో గమనించడం అనుమానం కాదు. అది మన ప్రాణాలను మనం కాపాడుకునే కనీస రక్షణ. అసలు ప్రీతి చేసింది మామూలు ద్రోహం కాదు. అన్నం పెట్టి ఆప్యాయంగా ఆశ్రయం ఇచ్చిన ఆ వృద్ధులను కనీసం 70 ఏళ్లు దాటిన వారి ముడతలు పడిన వయసును కూడా చూడకుండా చాలా క్రూరంగా చంపేసింది. తన ప్రియంతో కలిసి నక్కలా మాటు వేసి ఆ అర్ధరాత్రి వేళ పసి పిల్లల్లా నిద్రపోతున్న వృద్ధులపై రాక్షసంగా దాడి చేసింది. దారుణంగా ప్రాణాలు తీసింది. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే వ్యామోహం మనిషిలోని మానవత్వాన్ని చంపేసి అతన్ని ఎంతటి దారుణమైన రాక్షసుడిగానైనా మారుస్తుంది. ఇక్కడ కేవలం ప్రాణాలు తీయడంతోనే వారి రాక్షసత్వం ఆగలేదు. తాము చేసిన నేరం నుండి తప్పించుకోవడానికి, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి దొంగ నాటకాలు ఆడారు. ఈ సమాజంలో దుర్మార్గులు ఎంత క్రూరంగా, ఎంత అసహ్యంగా ఆలోచిస్తున్నారో ఈ ప్రీతి, మనోజ్ల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ సృష్టిలో ఒక నియమం ఉంది. పాపం ఎప్పుడూ దాగదు. హంతకులు ఎంతటి తెలివైన నాటకాలు ఆడినా కాలం వారి పాపాన్ని బయట పెడుతుంది. చేసిన తప్పుడు పనికి చిందించిన ప్రతి రక్తపు చుక్కకు సమాజం ముందు, చట్టం ముందు మోకాళ్లపై నిలబడి శిక్ష అనుభవించక తప్పదు. నిందితులు ఈరోజు జైలు గోడల మధ్య ఉండవచ్చు, కానీ నమ్మకాన్ని నట్టేట ముంచి అన్నం పెట్టిన చేతిలోనే నరికేసిన ఆ నరరూప రాక్షసులకు కాలం వేసే శిక్ష అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.